బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు గలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు గలవాళ్ళు, కృచ్చబడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనార విందనాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపమైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. నారాయణ, అవేయా, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నా, నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడి నుండి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసదయం అతని వెనకనే పరిగెత్తసాగినది. రక్కసుల అతనికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్లవ తేజస్సు కంటపడ్డం వలన తెరపు లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామం చెవులబడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ బాపనకు ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలాచరించి అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయ బాధావళి తొలగే దారి చెబుతానన్నాడు. విప్రుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు. విప్రోత్తమా, నేను ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినైనా నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని వంచనుడై ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతులు పాలైనారు. మరణానంతరం దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మ రాక్షసుడనయ్యాను. కృపాయుక్త చిత్తుడివై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచు ఉండేవాడిని. నేను నా భార్య పిల్లలతో ముష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక పూటైన భోజనం పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరంతో బ్రతికేవాడిని. ఆ శరీరం కాలం చేశాక నరకానబడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడ ఇలా పరిణమించాను. ఆ ద్రావిడులకి వలననే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుమని అన్నాడు. అనంతరం 3వ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టి ఆరంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశ బ్రాహ్మణుడను. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలని నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారబోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడై ప్రవర్తించేవాడిని. నా దోషాలకు ప్రతిఫలంగా నరకమున చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మల్లోనూ ఎత్తి కట్టకడగన ఈ బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి
మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. తమ తమ పూర్వ భ్రవ కృత మహాగరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట తీసుకుని వెళ్ళాడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారు విగత దోషులుగా దివ్య వేషులైన తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనైనా గాని కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువుని పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానము తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా లేదా మరే నదులలోనైనా ప్రాతఃస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతఃస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనుల్లో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసంతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు గాని పురుషులు గాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి. కార్తీక పురాణం 3వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.